ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 17 జూలై 2024 శని ఏకాదశి సమయాలు, వ్రత కథ, ఆచారాలు, ప్రాముఖ్యత మరియు తేదీల గురించి తెలుసుకుందాం. శయని ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి అని హిందువులు, ప్రత్యేకించి విష్ణువును సర్వోన్నత దేవుడిగా భావించే వైష్ణవ హిందువులు అన్ని ఏకాదశి రోజుల్లో అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ ఏకాదశి భారతీయ చంద్రమాన్ క్యాలెండర్లోని ఆషాఢ మాసంలో చంద్రుని శుక్లపక్ష వృద్ధి చెందుతున్న దశలో ఏకాదశి తిథి 11వ రోజు నాడు వస్తుంది. ఈ కారణంగా శయని ఏకాదశిని ఆషాఢ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఇది ఏకాదశికి అత్యంత విస్తృతంగా ఆమోదించబడిన పేర్లలో ఒకటి. శయని ఏకాదశిని ఆషాఢ ఏకాదశి, మహా ఏకాదశి, పద్మా ఏకాదశి, శయన ఏకాదశి, సర్వపాపపరి ఏకాదశి అని కూడా అంటారు. తెలుగు మాట్లాడే జనాభాలో ఈ రోజును తొలి ఏకాదశి అంటారు. యోగిని ఏకాదశి తర్వాత వచ్చే ఆషాఢ ఏకాదశి తరువాత కామికా ఏకాదశి వస్తుంది. శయని ఏకాదశి వ్రత కథ. ఆషాఢి ఏకాదశికి సంబంధించి రాజు యుధిష్ఠిరుడు మరియు శ్రీకృష్ణుడు జరిగినది పద్మపురాణంలో నమోదు చేయబడినది. ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలో ఏకాదశి వ్రతం పాటించాలి అని రాజు యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడిని అడిగినప్పుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా స్పందించాడు. రాజన్, ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి శయని ఏకాదశి అని పేరు. ఈ ప్రత్యేక ఏకాదశి దాని ప్రాముఖ్యతను వివరించడానికి నన్ను అనుమతించాడు మరియు దాని అనుచరులను స్వర్గానికి మరియు మోక్షానికి ప్రాప్తిని ఇస్తుంది. ఇది అన్ని పాపాలను నిర్మూలిస్తుంది మరియు అత్యంత పవిత్రమైన ఉపవాసంగా పరిగణించబడుతుంది. ఆషాఢ శుక్ల పక్షంలోని శయని ఏకాదశి రోజున విష్ణువును తామర పూలతో పూజించి ఏకాదశి నాడు ఉత్తమ వ్రతం ఆచరించే వారు 3 లోకాలను, ముక్కోటి శాశ్వత దేవతలను గౌరవిస్తారు. హరి శయని ఏకాదశి సమయంలో నా యొక్క ఒక్క రూపం బలిరాజు నివాసంలో నివసిస్తుంది. దీనికి విరుద్ధంగా ఇతర రూపం క్షీరసాగర్లోని శేషనాగ మంచంపై కార్తీక మాసంలో రాబోయే ఏకాదశి వరకు ఉంటుంది. కావున ఆషాఢ శుక్ల పక్ష ఏకాదశి నుండి కార్తీక శుక్ల ఏకాదశి వరకు శ్రద్ధతో ధర్మాన్ని ఆచరించాలి. ఈ వ్రతం యొక్క ఆచారాలను ఆచరించడం వలన వేగవంతమైన వేగంతో మోక్షం లభిస్తుంది. అందుకే ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించడం చాలా అవసరం. ఏకాదశి నాడు మేల్కొని ఉండడం ద్వారా శంఖం, చక్రము మరియు గదను చేతిలో పట్టుకున్న విష్ణువును భక్తితో పూజించాలి. చతుర్ముఖ బ్రహ్మదేవుని గ్రహణ శక్తికి కూడా మించిన పుణ్యం ఈ కార్యం ద్వారా లభించినది. రాజన్, సర్వ పాపాలను నశింపజేసే సర్వపాపరి ఏకాదశిని నిష్ఠగా ఆచరించేవారు ఈ లోకంలో నాకు ప్రియమైన వారు సంతోషాన్ని మరియు మోక్షాన్ని కలిగి ఉంటారు. వర్షాకాలంలో 4 నెలల దీపాలు, పలస ఆకులతో భోజనం చేస్తూ ఉపవాసంతో గడిపే వారికి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. చౌమాస్, వర్షాకాలం యొక్క 4 నెలలు సమయంలో విష్ణువు నిద్రిస్తున్నందున మానవులు నేలపై నిద్రించడానికి తగినది. శ్రావణ మాసంలో సాగు తినకుండా ఉండాలి. భద్రపదంలో పెరుగు, అశ్విన్లో పాలు మరియు కార్తీకంలో పప్పు ప్రాత్యమయంగా ఈ 4 మాసాలలో బ్రహ్మచారిని పాటించడం వలన అత్యున్నత స్థితిని పొందవచ్చు.
రాజన్, ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల అన్ని పాపాలు తొలగిపోతాయి. అందువల్ల ఈ అభ్యాసాన్ని స్థిరంగా పాటించడం మరియు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవడం తప్పనిసరి. శయని ఆషాఢ శుక్ల మరియు బోధిని కార్తీక శుక్ల మధ్య వచ్చే కృష్ణపక్షంలోని ఏకాదశులు మాత్రమే గృహస్థులకు ఉపవాసం పాటించేందుకు అనుకూలంగా ఉంటాయి. ఇతర మాసాలలో కృష్ణపక్ష ఏకాదశులు గృహస్థులకు సిఫార్సు చేయబడవు. శుక్లపక్ష ఏకాదశిని అందరూ ఆచరించాలి. ఆషాఢ ఏకాదశి వ్రతం మరియు పూజ ఆచారాలు. ఆషాఢ ఏకాదశి నాడు పవిత్ర స్నానం చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారమైన శ్రీరాముని గౌరవార్థం గోదావరి నదిలో స్నానం చేయడానికి భక్తులు పెద్ద సంఖ్యలో నాసిక్ వద్ద గుమికూడారు. ఆషాఢి ఏకాదశి రోజున భక్తులు బియ్యం, బీన్స్, ధాన్యాలు, తృణధాన్యాలు, నిర్దిష్ట కూరగాయలు మరియు సుగంధ ద్రవ్యాలు వంటి నిర్దిష్ట ఆహారాలకు దూరంగా ఉండడం ద్వారా ఉపవాసం ఉంటారు. ఈ రోజున ఉపవాసం పాటించడం ద్వారా పరిశీలకుడు జీవితంలోని అన్ని సమస్యలను లేదా ఉద్రిక్తతలను పరిష్కరించగలడు. భక్తులు విష్ణువు విగ్రహాన్ని గద, చక్ర, శంఖ మరియు ప్రకాశవంతమైన పసుపు దుస్తులతో అలంకరిస్తారు. అగరబత్తులు, పూలు, తమలపాకులు, భోగులను నైవేద్యంగా సమర్పిస్తారు. పూజ ఆచారం తర్వాత హారతి పాడతారు మరియు ఇతర భక్తులతో కలిసి ప్రసాదం తింటారు. ఆషాఢ ఏకాదశి నాడు ఈ వ్రతాన్ని ఆచరించేవారు రాత్రంతా మేల్కొని ఉండాలి మరియు విష్ణువును స్మృతిస్తూ మతపరమైన భోజనాలు లేదా పాటలు పాడాలి. విష్ణువు సహస్రనామం వంటి మతపరమైన పుస్తకాలను పఠించడం కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఆషాఢ ఏకాదశి ప్రాముఖ్యత. ఆషాఢ ఏకాదశి గొప్పతనాన్ని మొదటి బ్రహ్మదేవుడు తన కుమారుడైన నారదునికి, తరువాత శ్రీకృష్ణుడు పాండవులలో పెద్దవాడైన యుధిష్ఠిరుడికి వివరించినట్లు భవిష్యోత్తర పురాణంలో చదవవచ్చు. శయని ఏకాదశి అత్యంత ముఖ్యమైన ఏకాదశి వ్రతం. దీనిని మొదటి ఏకాదశిగా కూడా పాటిస్తారు. ఈ ఏకాదశి వ్రతాన్ని ఎవరైనా పూర్తి నిబద్ధతతో ఆచరిస్తే సంతోషకరమైన, ఐశ్వర్యవంతమైన మరియు ప్రశాంతమైన జీవితంతో ఆశీర్వదించబడతారని ఒక ప్రసిద్ధ నమ్మకం. ప్రాపంచిక సుఖాలను అనుభవించిన తరువాత వారు చివరకు మోక్షాన్ని పొందుతారు. ఆషాఢ ఏకాదశి ప్రసిద్ధ పంఢర్పూర్ ఆషాఢి ఏకాదశి వారి యాత్ర ముగింపును సూచిస్తుంది. పంఢర్పూర్ మహారాష్ట్ర రాష్ట్రంలోని ఒక చిన్న జిల్లా మరియు ఇక్కడ విష్ణుమూర్తి యొక్క ప్రతిరూపమైన విఠోబా దేవుడు అంకితభావంతో పూజించబడతాడు. యాత్ర లేదా మతపరమైన ఊరేగింపు ఈ ప్రదేశానికి పర్యాటకులను ఆకర్షిస్తూ 17 రోజుల పాటు జరిగే గొప్ప కార్యక్రమం. అంతేకాకుండా ఆషాఢి ఏకాదశి రోజున వైష్ణవ మఠాలు వేడి చేసిన ముద్రలను ధరిస్తారు మరియు ఈ సాంప్రదాయాన్ని తప్తముద్ర ధారణ అంటారు. ఆషాఢ ఏకాదశి క్షీరసాగర్లో శేషనాగ విశ్వసేవికుడు పై శ్రీ మహావిష్ణువు శయనించే సమయంలో వస్తుంది కాబట్టి దీనికి హరి శయని ఏకాదశి అని పేరు వచ్చింది. హిందూ పురాణాల ప్రకారం 4 నెలల తరువాత ప్రబోధిని ఏకాదశి రోజున విష్ణువు చివరకు మేల్కొంటాడు. స్వామివారి ఈ సుషుప్తి కాలాన్ని చతుర్మాస్ అని పిలుస్తారు మరియు ఇది వర్షాకాలానికి అనుగుణంగా ఉంటుంది. దేవశయని ఏకాదశి లేదా శయని ఏకాదశి చతుర్మాస్ కాలం ప్రారంభాన్ని సూచిస్తుంది మరియు ఈ రోజున భక్తులు విష్ణువు యొక్క ఆశీర్వాదాలను కోరడానికి పవిత్ర ఉపవాసం ఉంటారు.
ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.